అరటికాయలు అయితే వచ్చేసాయండి, మాగడానికి వచ్చేసాయి. కాబట్టి అది చెట్టు కట్ చేసి అరటి గెలను వచ్చేసి ఇంట్లో తీసుకెళ్ళి కొద్దిగా వేడిగా ఉన్న ప్రాంతంలో, వేడిగా ఉన్న చోట పెడితే అప్పుడు మాగుతాయండి అరటి పండ్లు. అందుకని అరటి చెట్టును అయితే కొట్టాము. సో అరటి చెట్టు కొట్టేసిన తర్వాత అక్కడ బెరడు కనపడుతుంది కదండి. సో ఈ బెరడుని మేము ఏం చేస్తున్నామంటే, సో ఈ బెరడుని కట్ చేయాలండి. కట్ చేయంటే ఒక 3-4 లేయర్స్ని మనము రిమూవ్ చేస్తూ వెళ్ళాలండి. సో ఇలా రిమూవ్ చేస్తూ వెళ్తే మనకు సాఫ్ట్ బెరడ్ అనేది వస్తుందండి. ఈ సాఫ్ట్ బెరడ్ని మనం ఏంటంటే ఈ సాఫ్ట్ బెరడ్ తీసుకొని దాన్ని జ్యూస్ చేసామంటే అది కిడ్నీస్లో రాళ్ళు ఉంటే అవి వెళ్ళిపోవడానికి, రాకుండా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ చూడండి, సాఫ్ట్ బెరడ్ అయితే తీసాము. సో ఇంకా ఉందండి అందులో సాఫ్ట్ బెరడ్. అది మొత్తం తీసామంటే మనకు 5-6 డేస్కి వచ్చేంత జ్యూస్ చేసుకోవచ్చండి. సో ఈ విధంగా మనకి అరటి చెట్ల ద్వారా చాలా యూస్ఫుల్ ఉందండి. ఇది చూడండి, ఇక్కడ నేనైతే ఇంకా కంప్లీట్గా ట్రై చేస్తున్నాను అది మొత్తం తీయటానికైతే సో ఈ విధంగా మనం ఇలా తీసుకున్న తర్వాత చూడండి, లాంగ్ స్టిక్ లాగా వచ్చింది కదండి. ఇది చాలా పొడవుగా ఉంది కదా. దీన్ని ముక్కలుగా కట్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టి 5 డేస్ జ్యూస్ చేసి తాగొచ్చండి. సో ఈ విధంగా మీరు కూడా ఈ తీసిన బెరడ్ని మేము ఏం చేస్తాం అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. సో మీకు కూడా అరటి చెట్లు దగ్గరలో ఉన్నా, లేకపోతే ఎక్కడైనా అరటి తోటలు ఉన్నా కూడా మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగారంటే ఇస్తారండి. ఇది ఆల్మోస్ట్ వాళ్ళు ఇంత అని చార్జ్ చేస్తారండి. మీరు అలా ఇచ్చి ఇంటికి తెచ్చుకొని మీరు కూడా ట్రై చేయండి. ఇది చాలా హెల్త్కి చాలా యూస్ఫుల్ అండి. సో మీరు నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.